అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నంటి కుమార్ గారు ఉన్నారు. నమస్కారం అండి. సో రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ జరిగాయి. సో దాంట్లో కొంతమంది కొన్ని సెన్సేషనల్ వర్డ్స్ మాట్లాడడం వల్ల అది ఇప్పుడు కొంచెం బ్యాడ్ గా కూడా బయటకు వెళ్తుంది. సో దాని గురించి ఏమంటారు? ముఖ్యంగా చిరంజీవి గారు ఈ గద్దర్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏపీలో ఎందుకు రావద్దు అన్నట్టుగా మాట్లాడారు. చిరంజీవి గారు ఏ పొరపాటు మాట్లాడలేదు. చిరంజీవి గారు ఎప్పుడు పొరపాటు మాట్లాడరు. ఆయన 10 మందికి చెప్పే వ్యక్తి. ఆయన చెప్పిన మాటల్లో మళ్ళా చాలా క్లారిటీగా చెప్తున్నాను వినండి. ఆయన ఏమన్నారంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు, గద్దరన్న అవార్డ్స్ ఇస్తున్నారు. అలాగే నంది అవార్డ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. నంది అవార్డ్స్ కూడా పక్క రాష్ట్రం, అంటే పక్క రాష్ట్రం అంటే మన రాష్ట్రం, పక్క రాష్ట్రంలో కూడా మనం కరెక్ట్గా అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ కూడా ఆయనకే చెప్తారు. ఆయన పర్సనల్ కాదు, అది ఇండస్ట్రీ తరపు నుంచి మాట్లాడారు కాబట్టి పక్క రాష్ట్రంలో కూడా అవార్డ్స్ అన్ని ఇస్తే సంతోషంగా ఉంటుంది ఈ పండగ వాతావరణం అని చెప్పారు. చెప్తూ డెవలప్ చేయాలి. అలాగే మనం అందరం ఇక్కడ మొత్తం టోటల్గా హబ్బుగా ఎలా తయారవుతుందో పక్క రాష్ట్రం కూడా మొత్తం టోటల్గా చేసుకోవాలని దాని మీద చెప్పుకొచ్చారు. అక్కడ ఎక్కడ తప్పు మాట్లాడలేదు ఆయన. ఒకటి, ఆయన అవార్డ్స్ నంది అవార్డ్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి నంది అవార్డ్స్ కూడా చేస్తే బాగుంటుంది అని ఒక సూచన చేశారు. అంటే ఇప్పుడు బయట కొంచెం బ్యాడ్ గా ఎలా పోర్ట్రే అవుతుంది అంటే, మాకు తెలియదా, అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు గారికే చెప్తారా అన్నట్టుగా పోర్ట్రే. నో చిరంజీవి గారు అన్న ఆర్ నారాయణమూర్తి గారు అన్నమాట. ఆర్ నారాయణమూర్తి గారు అంటే, అయ్యా చంద్రబాబు గారు మీరు ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి గారు మాకు మొత్తం టోటల్గా సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికి ఎన్ని అవార్డులు ఇస్తున్నారో ఏదో అన్ని చెప్పుకుంటూ వచ్చారు. 100% మనది సినిమా ఇండస్ట్రీకి ఎంత బాధ్యత ఉందో గవర్నమెంట్కి కూడా వచ్చే బాధ్యత ఉంది. వెరీ సీనియర్ సిటిజన్, వెరీ ఎక్స్పీరియన్స్. సినిమా ఇండస్ట్రీ అంటే నాకు బంధుత్వం ఉంది, సినిమా ఇండస్ట్రీ అంటే ప్రాణం ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఏమి కావాలన్నా గో హెడ్, అంటే మీరు ఏది ఉన్నా అడగకుండా కూడా చెయ్యొచ్చు అని ఆర్డర్ పాస్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ పట్టించుకోకపోయినా నా బంధుత్వం ఉంది. నన్ను అరెస్ట్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ నా కోసం లెక్క చేయకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల తిరిగినా, జగన్మోహన్ రెడ్డి గారు భయపడి రాకపోయినా, నాకు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు గారు, హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, మొత్తం మా నారావారి బిడ్డ నారా రోహిత్ గారు, సినిమా ఇండస్ట్రీ నాకు బంధుత్వం ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఏం అడిగినా నేను చేస్తాను అన్నారు. లాస్ట్ ఇయర్ అదే గద్దరన్ అవార్డ్స్ తర్వాత మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో అందరూ హీరోలు ఖాళీగా లేవని, వాళ్ళు లేవని, వీళ్ళు లేవని పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు టైం కూడా వేస్ట్ చేసి రాత్రి 8 గంటలకు క్యాన్సిల్ చేశారు మీటింగ్. ఇది వాస్తవం కాదా? చిరంజీవి గారు పొలాచీలు ఉన్నారు, చిరంజీవి గారు రాలేనని ముందే చెప్పారు. ఆల్రెడీ చెప్పిన తర్వాత నన్ను వెళ్ళమని కూడా చెప్పారు. అందరూ కూడా గ్రూపులో కూడా దుర్గేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎంత దారుణం అంటే, మనం ఆయన పెద్ద ఆయన టైం ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు టైం ఇస్తే మనం వెళ్ళలేకపోయాం. మనం ఇండస్ట్రీ కోసం మనం ఏం చేస్తున్నాం? 68% ఆంధ్రప్రదేశ్ మనకు రెవెన్యూ ఇస్తుంటే మనం ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాం, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇవ్వగలిగాం, డైలీ కాంట్రాక్ట్ లేబర్ ఎక్కడ ఇవ్వగలిగాం, ట్యాక్స్లు ఎక్కడ కట్టగలుగుతున్నాం. 2 రాష్ట్రాలు 2 కళ్ళు. తెలంగాణ ఎంత అవసరమో ఆంధ్ర అంతే అవసరం. 68% రెవెన్యూ వస్తున్నప్పుడు మనం ఒక స్టూడియో కట్టామా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసామా, ఒక డబ్బింగ్ థియేటర్ కట్టామా, మనం మాట్లాడామా, మీటింగ్ పెట్టామా? గవర్నమెంట్కి ఎంత అవసరం మనకి అంతే అవసరం. అదక అలా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మనకి ఎప్పుడు కూడా టూరిజం అంటే ఇండస్ట్రీ అంటే టూరిజం. ఇండస్ట్రీ మాకు 10,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చామంటే షూటింగ్కి వెళ్తే మళ్ళీ మాకు టూరిజం వస్తుంది. డైలీగా మొత్తం టోటల్ డైలీ డ్యూరింగ్ ఆర్టిస్ట్గా 1,00,000 మంది బతుకుతారు. వ్యాపారాలు పెరుగుతాయి, టూరిజం పెరుగుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీ రావడం వల్ల సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుంది కాదు, సినిమా ఇండస్ట్రీ వీవీఐపీ సెలబ్రిటీస్ వల్ల టూరిజం మొత్తం టోటల్గా పరిశ్రమలు అన్నీ పెరుగుతాయి. ఒక అన్నిటితో పలానా చిరంజీవి గారి ఇల్లు, ఇది పక్కన నా ఇల్లు కావాలి, ప్రభాస్ గారి ఇల్లు పక్కన నా ఇల్లు ఉండాలి అంటే అది పోటీతత్వం. ఎందుకంటే ఎక్కడైనా సినిమాకి అంత క్రేజ్ ఉంది ఆల్ ఓవర్ వరల్డ్. కనుక అవన్నీ కూడా మీరు షూటింగ్ చేస్తున్నాం అంటున్నారు, టూరిస్టులుగా షూటింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి మీరు వెళ్తూ టూరిస్ట్గా వెళ్ళి షూటింగ్ చేసుకుని వస్తున్నారు. అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏది? డైలీ లేబర్ ఎక్కడున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అయ్యి ట్యాక్స్లు ఎక్కడ కడుతున్నారు? ఇవన్నీ కూడా 2 రాష్ట్రాలు బాగుండాలి. ఇక్కడ రాష్ట్రంలోనే కట్టాలి, ఇక్కడ షూటింగ్లు చేయండి, అక్కడ షూటింగ్ చేయండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. అంతే తప్ప మనం 100% ఆర్ నారాయణమూర్తి గారి మాటలు తప్పు.
ఆర్ నారాయణమూర్తి గారు ఒక ప్లాట్ఫామ్ మీద ఒక సీనియర్ సిటిజన్ చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని మాట్లాడకూడదు. మీకు ఉంది కదా, మీరు వెళ్తున్నారు కదా, మిమ్మల్ని అడ్డు చెప్పట్లేదు కదా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన పలకరిస్తున్నాడు, లోకేష్ గారి దగ్గరికి వెళ్తే పలకరిస్తున్నాడు, రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్తే పలకరిస్తున్నాడు. మీ బాధ అక్కడ చెప్పండి, మీ కష్టం అక్కడ చెప్పండి, ఇండస్ట్రీ మీటింగ్ లో చెప్పండి. ఈజ్ ద ప్లాట్ఫామ్, తెలంగాణ ప్లాట్ఫామ్. ఒక చీఫ్ మినిస్టర్ వెన్ ఈ సీనియర్ సిటిజన్, ఒక సీనియర్ వ్యక్తి, ఆయన 76 సంవత్సరాలు, ఆయన 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 ఆలోచనలు అలాంటి ఆయన దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని అభినందిద్దాం, తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని మనం పొగుడుదాం, కానీ మన రాష్ట్రాన్ని అవమానపరచొద్దు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు అవమానపరచొద్దు. ఆ ప్లాట్ఫామే మాట్లాడకూడదు. మీరు మాట్లాడే ప్లాట్ఫామ్ ఛాంబర్ ఉంది, కౌన్సిల్ ఉంది. మీరు మాట్లాడే ప్లాట్ఫామ్ చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్ వే ఉంది, మీకు లోకేష్ గారి డైరెక్ట్ వే ఉంది, పవన్ కళ్యాణ్ గారి డైరెక్ట్ వే ఉంది. కనుక ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఇంకోటి మాట్లాడకూడదు అనేది తప్పు అని మాత్రం నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే 100% తప్పు. కనుక ఇప్పుడు త్వరలోనే సినిమా ఇండస్ట్రీ ముందుకు రావాలా, చంద్రబాబు నాయుడు గారు కూడా FDC చైర్మన్ పెట్టాలా, మొత్తం అంతా కలిపి నంది అవార్డ్స్ కూడా ఇవ్వాలా, మొత్తం ఇండస్ట్రీని కాపాడుకోవాలా, స్టూడియో అమరావతిలో కట్టాలా, అన్ని స్టూడియోలు వైజాగ్ అన్ని స్టూడియోలు కట్టాలా, మొత్తం డబ్బింగ్ థియేటర్లు అన్ని కట్టి సినిమా ఇండస్ట్రీని భాగస్వామి చెయ్యాలి. సినిమా ఇండస్ట్రీ అని మొత్తం టోటల్గా టూరిజంతో భాగస్వామి చేయాలి. టూరిజంతో భాగస్వామి చేసి పరిశ్రమలుగా మాకు గుర్తించాలా, మేము ఇండస్ట్రీ మాది పరిశ్రమ అని గుర్తింపు రావాలా. ఆ గుర్తింపు తేవాలంటే చంద్రబాబు నాయుడు గారితో అవుతుంది. నేను 2 రాష్ట్రాల్లో మీరు 40-50 షూటింగ్ చేస్తే, మాకు అక్కడ 40-50 షూటింగ్ చేస్తే, మేము షూటింగ్లు చేయడానికి మా దగ్గర లొకేషన్ లేవని ఆంధ్రాలో ఉండదు. లొకేషన్లు మనం పుట్టక ముందు ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో విశాఖపట్నం షూటింగ్లు అన్నీ ఎక్కువ జరిగేవి, తిరుపతిలో జరిగేవి, సోలూరుపేటలో మన నెల్లూరు జిల్లాలో జరిగేవి, అలాగే విజయవాడలో జరిగేవి, తిరుపతిలో మన మదనపల్లి హాస్టల్స్ జరిగేవి, రాజమండ్రి గోదావరి దగ్గర జరిగేవి. షూటింగ్లు జరగలేని ప్లేస్ అంటే పాపికొండలు జరిగేవి, కోనసీమ అమలాపురం జరిగేవి, యానం అంటే యానం మన రాష్ట్రంలోనూ, బయట పాండిచేరి ఉన్నా కూడా మన దగ్గరే ఉంటుంది కాబట్టి అంత అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే అరకు ఉంది, పాడేరు ఉంది, మన చింతపల్లి ఉంది, అన్నీ కూడా లంబసింగ్ ఉంది, డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలా, తెలంగాణ డెవలప్ అవ్వాలా, 2 రాష్ట్రాలని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. 2 రాష్ట్రాలు అక్కడ మన రాష్ట్రాలు మనకి ఇస్తున్న డబ్బుని, రెవెన్యూని మనం ప్రజలకు ఏమి ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ప్రజలకు ఏమి ఇవ్వాలి, డైలీ లేబర్ వచ్చిన షూటింగ్ చేస్తుంటే మన నిరుద్యోగ వృత్తిని మనం కవర్ చేయగలుగుతాం. మనం డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా 10 లక్షల మందిని నిరుద్యోగ వృత్తిని మన ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు వస్తాయి. సినిమా ఇండస్ట్రీని తక్కువ అంచనా వేయొద్దు. కనబడింది తక్కువ మందే, కనబడకుండా దాన్ని యాక్ట్ అయి మొత్తం అందరూ కూడా దాని ఇండైరెక్ట్ గా 10 లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక దయచేసి సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు కూడా తక్కువ చేయొద్దు. అన్నిటికంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ఎఫెక్ట్. అందుకనే దయచేసి 2 సినిమా ఇండస్ట్రీ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు చిరంజీవి గారు కూడా దీని మీద ముందుకు వచ్చి అందరినీ కూడా మన ఇండస్ట్రీ బాగునేటట్టు, 2 రాష్ట్రాలు బాగునేటట్టు చేద్దామని, వేరే ప్లాట్ఫామ్ కోసం మన రాష్ట్రం కోసం తప్పుగా మాట్లాడకూడదని ఆర్ నారాయణమూర్తి గారు నాకు ఫ్రెండ్, ప్లస్ మేమిద్దరం కలిపి చిన్న సినిమాల కోసం పోరాడుతాం. కనుక ఆ ప్లాట్ఫామే మాట్లాడడం నాకు బాగలేదనిపించింది. కనుక నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.